ఏందబ్బా ఈ అడ్రస్ యాడ్ దొరుకుతుందో అన్న ఈ అడ్రస్ చెప్తారా ఏదమ్మా ఇట్లీ ఈ అడ్రస్ మా రంజిత్ కట్టుకున్నది ఇటు ఏం పనమ్మా నీకు అన్న అన్న అడ్రస్ చెప్పండి అన్నని ఒక్కసారి కలవాలా అన్న కోసం తల నుంచి నీళ్ళు లేకుండా తిరగనా అని చెప్పన్నా. అయ్యో చిటి తల్లి నీకెంత కష్టం వచ్చిందిరా, ఎంత అవసరం ఉందో నీకు వాడితో. దోమా దోడు కూర్చోండాడు చూడు, వాడి పేరు రంజిత్. వెళ్ళు. అన్న రంజిత్ అంటే నువ్వేనా అన్న? అవునమ్మా, నువ్వెవరు, ఏం కావాలి? అబ్బా తల్ల నుంచి తెలిసిన నీ కోసం ఆడొక్కన్న చెప్పినాడా. ఎవరు మా పాప నువ్వా? మా తమ్ముడు కోసం ఎందుకు ఎత్తుకున్నావా? మో ఓడేదో గుడిసెట్ పని చేస్తున్నాడు మో, నాకేదో తేడా కొడుతుందా, లేకపోతే ఆ చిన్న పిల్ల ఎందుకో ఎత్తుకుంటూ వచ్చిందా? నువ్వు గమ్మునరా, నీకు అన్ని డౌట్లే. పాప నీకేం కావాలి చెప్పమా. రంజిత్ అంటే నువ్వేనా? రంజిత్ అంటే నువ్వేనా? రంజిత్ అంటే నువ్వేనా? అవునమ్మా, రంజిత్ అంటే నేనే. అక్క ఏం మారేసినావా? ఆ నా బట్ట నేను పుట్టినప్పుడు చిన్నప్పుడు మా డాడీ కాడ 500 తీసుకున్నాడంట. ఏదో సత్రకే మొహీడు. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయి 6వ సంవత్సరం పెడతాది. ఇప్పుడు తీలేదు నా బట్ట, తీరా నా బట్ట తీరా 500 ఇచ్చేదానికి గెచ్చలేదు కదా, మళ్ళీ నిక్కర్ 7 వరకు వేసుకున్నా. ఈ మహల్ చూడు అట్టున్నాదో, ఈడు ఇడ్డాయిరు ఈరా 500. ఏ ఎందుకు అయిపోయినావేనన్నా? ఒడిగిపోతే నువ్వు ఇస్తావా? చెప్పు. ఆపుతలే నువ్వు, ఇంకా నేను ఇస్తాలే 500 గానే, నువ్వు గుమ్మనుండమ్మా. 500 ఏందా? 5 లక్షలు అయింది 5 సంవత్సరాలకి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎవరి దగ్గర తీసుకున్నారు 500? 5 సంవత్సరాలకి 5 లక్షలేంద్రా వడ్డీయా? అసలు ఎవర్రా ఈ పిల్ల? అక్క, కళాశ్రీ పక్కన కనంలో సురేష్ మామ కూతురు అనుకుంటా అక్క. సురేష్ కూతుర్నే గుర్తొచ్చిందే. డబ్బులేరా 5 లక్షలు డబ్బులు. అర్థమైందా? 5 లక్షల యాడికి తెచ్చిస్తారు 5 లక్షలా? ఏమో ఈయన సంపాదించి పెట్టినట్టున్నారట. అమ్మా తల్లి, మీ నాయనతో వచ్చి నేను మాట్లాడతానులే అమ్మా, నువ్వు వెళ్ళమ్మా. సరే తల్లాడి కారుకొచ్చి మా నాయనతో మాట్లాడాలి మీరు, లేదనుకో అక్కడకి జింతక్కే వస్తా. బాయ్, సీ యు టుమారో. జింతాక యాంద్రా? నేను చెప్తా జింతాక అంటే మగాన్ని లాఠీతో పచ్చ చేస్తానని అర్థం. నీ బతికి అయిపోయింది.